హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది తిరుపతి నుంచొచ్చిన తర్వాత శనివారం రోజు పిండి దీపారాధన చేసుకున్నా అండి. మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన తులసి, అంతా చక్కగా పూలన్నీ తెంపాను కదండీ! మా ఇంట్లో అవన్నీ పెట్టుకున్నానండి. సన్నజాజి పూలు స్వామివారికి అలంకరించానండి. చేత్తో మాల కట్టుకొని. ఎంత సంతోషం అనిపిచ్చిందోనండి. అన్నీ ఇంట్లో పూలు, చామంతి పూలు, గులాబీ పూలు బయటియకనండి. మిగతాయన్నీ ఇంట్లోయి అని నాకెంత సంతోషం అనిపిచ్చిందండి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నయి ఇవన్నీ అని. సంబరపడిపోతానండి స్వామివారికి పెట్టుకొని. ఇలా జవ్వాదితోని మంచిగా సువాసనగా స్వామివారికి ఇలా పరిమళంగా ఉండేటట్టు నేను చక్కగా ఇలా మొత్తం ధూపం ఇచ్చానండి. ఇల్లంతా కూడా ఇస్తానండి. ఇలా స్వామివారికిచ్చి తులసమ్మ దగ్గర పెట్టేస్తానండి. చూడండి ఎంత సంతోషం అనిపిచ్చిందంటే, స్వామివారి దగ్గరికెళ్ళొచ్చాను కదండీ! ఈ సంతోషం అండి నాకు. ఈ పిండి దీపారాధన చేసి నిజంగా రోజు చేసేది ఒక వంతయితే నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత చేసేది ఒక వంతనిపిస్తదండి నాకు. ఎందుకో తెలీదండి. 7 ఒత్తులేసి వెలిగిచ్చానండి నేతి దీపం. పోయిన కాడ్నించి ఒక 4 రోజుల నుంచి పెడుతున్నా అండి. వచ్చిన తర్వాత కూడా పెట్టానండి. నా దీపం చివరి దాకా ఇలా కొండెక్కుతుందండి.